మా విలేజ్కి వస్తే ఇంతకుముందు కొండ మూవీ షూటింగ్ అయింది సార్. మీరు కూడా ఇప్పుడు ఆ నలుగురు మూవీ చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఫ్యామిలీ మూవీ. అట్లాంటి మూవీస్ మా విలేజ్లో తీయాలన్నది మా మీరు వస్తే అక్కడ మా ఫెసిలిటీస్ అన్నీ మేము మా ఇల్లు ఓల్డ్ ఏజ్ హౌస్, మా మండవా హౌస్ ఉంది 100 years బ్యాక్ది, మా ఫామ్ హౌస్ ఉంది. అది కూడా ఒక మంచి ప్లేస్ లాగా ఉంటుంది. విలేజ్ లొకేషన్స్ కూడా బాగుంటాయి. ఆల్రెడీ కొన్ని మూవీస్ షూటింగ్ అయినాయి, 3 మూవీస్ షూటింగ్ అయినాయి సార్. మా ఊరికి వచ్చి మీరు తీయాలని చెప్పి మీ నెక్స్ట్ ఫిలిం అయినా నెక్స్ట్ మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారితో సంచారి అని ఉంది. సగం విలేజ్ బ్యాక్ డ్రాప్ వస్తాయి 2-3 రోజులు ఒకసారి. ఒకసారి మీరు విజిట్ చేసి చూస్తే ఇక మాకు హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. అందరి మంది డైరెక్షన్కి వచ్చింది. ఓకే సార్. ఇది ఆ నలుగురు నంది, ఇది సిల్వర్ నంది ఉత్తమ కుటుంబ కథా చిత్రం. ఓకే, ఇది సిల్వర్ నంది సార్. ఇది సిల్వర్ ఇది బ్రాంజ్, అది కాపర్ అనుకుంటా. ఓకే, అంటే నందిలలో డిఫరెంట్ ఉంటాయా సార్? టాప్ ఏది సార్? గోల్డ్ నంది. గోల్డ్ ఆ నలుగురికి వచ్చింది కానీ అది నిర్మాత దగ్గర ఉంటుంది. ఓకే, ఇది సార్ ఇది మన గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఇది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ ఉన్నది. 100 days మధుమాసం సంతోషం ఇవాళ 100 days ఫీల్డ్ ఉంటారు. ఉండట్లేదు ఇప్పుడు, ఫీల్డ్ అనేది ఉండట్లేదు. ఇది ఫిలిం ఫేరా సార్? ఇది లేదు కాదు, ఇది అది ఏదో సంతోష్ ఏదో ఉంది గుర్తులేదు. ఇదేమో ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్. ఓకే, మొత్తం మీ ఇల్లంతా సార్ వాళ్ళ ఇల్లంతా నంది హౌస్ టైప్ ఉంది. ఇంకా 2 నందిలు పెండింగ్ లో బ్యాలెన్స్ లో ఇక్కడ వస్తే ఇదంతా నంది హౌస్ తిరిగే. వెరీ గుడ్.